అనేక రోగాలు తెచ్చుకుంటున్నాం. అట్లా ప్రతి ఒక్క పండగ వెనుక విశేషమైనటువంటి మనకు ఒక సందేశాన్ని ఇచ్చారు మన ఋషిమునులు. జనవరి 1 అయిపోయింది. ఆ సమయము పుష్యమాసం ఉంటుంది మనకు చాలా సాధారణంగా. పుష్యమాసం అంటే ఆంగ్లంలో ఆటమ్ సీజన్. అన్ని రాలిపోతుంది చెట్లని ఆకులు చూసుకోండి. వాతావరణం అల్లకల్లోకి ఉంటుంది. ఒక పక్కన చలి, ఒక పక్కన ఎండ, బిజిగా ఉంటుంది, గాలి, ఇవన్నీ. అదే మనది ఉగాది. చెట్లకి బ్రహ్మాండంగా చిగురుతుంటుంది, వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. యుగానికి ఆది. అది మర్చిపోయాం. మర్చిపోవడం కాదు, కావాలని చేసుకుంటున్నాం. వేరే వాళ్ళని ఆచరణ చేస్తూ గొప్ప అనుకుంటున్నాం మనం. ఇంకా ఏమొచ్చినాయి పండుగలు? మదర్స్ డే, ఫాదర్స్ డే, వ్యాలంటైన్ డే. ఇప్పుడు కొత్తగా వచ్చింది టాయిలెట్ డే. అంటే ఇప్పుడు బుధుడు పెట్టారు చౌరస్తాను టాయిలెట్ డే. నాకు ఆశ్చర్యం, ఇదేమి రాని. ఏమి చేస్తున్నాం, ఏమి సాధన చేస్తున్నాం అంటే మానవుడిగా జన్మించి పశువులాగా జీవిస్తూ ఇంకా గిదిపోతున్నాం. వాటికైనా కొన్ని నియమాలు ఉన్నాయి. చీమలు చూడండి, ఎట్లా పోతాయి చీమలు, ఎక్కడైనా సరే అలాగే పోతాయి. అవి నయం. ఇంకా పక్షులంటే రాత్రి సూర్యాస్తం కాగానే పడుకుంటున్నాయి, సూర్యుడు రాకముందే లేస్తున్నాయి. మనం దెయ్యాల రాత్రి 12, 1 గంటలకు లేస్తున్నాం. రాత్రి కూడా ఏం తిన్నాం చూసుకోండి. ఏ జంతువు కూడా పడుకుంటే హాయిగా. మనం దెయ్యాల రాత్రి కూడా తింటున్నాం. ఇవాళ డిన్నర్. పశువులు ఆహారం అంతా కూడా శాకాహారం అనేది బాగా తెచ్చుకుంటుంటే మనం మాంసాహారం తింటున్నాం. ఇది ఏ యొక్క ఆహారం అయితే మాంసాహారం తింటున్నారో అవి ఏవి కూడా మాంసాహార జంతువుగా చూసుకోండి. మీరు మాంసాహార జంతువులు ఎవరు కూడా తినడం లేదు. ఏదో పెద్ద జంతువు గడ్డి తింటుంది. ఎంత శక్తి దానికి! అన్నిటికంటే శక్తివంతమైన మోటార్లో ఏం పవర్ అంటారు? మోటార్ లోపల హార్స్ పవర్ అంటారు. లయన్ పవర్ కానీ టైగర్ పవర్ అనలేదు. హార్స్ ఏం తింటుందండి, గుర్రం ఏం తింటుందండి చూసారా? అంటే ఎంత సృష్టిలో మనకి మొదటి నుంచి కూడా మనమేగా ప్రపంచం మొత్తం హార్స్ పవరే అంటారు. ఇంగ్లాండ్ లో కానీ అమెరికాలో కానీ లయన్ పవర్ అన్నారు మోటార్లో. ఇంత గొప్ప ధర్మంలో మనము జన్మించామంటే ఒక జన్మ పుణ్యం కాదు. బర్త్డే రోజు ఏం చేస్తున్నాం? మంచిగా వాడికి వేషభూషణ వేస్తారు, బాలీవుడ్ యాక్టర్ లాగా. వాడి ముందర ఒక టేబుల్ పెడతారు. టేబుల్ ఏం పెడతారమ్మా? కేక్ మీద ఏం పెడతారు? క్యాండిల్లు. ఎంత తయారు చేస్తారు? క్యాండిల్లు. తెలుగులో ఏమంటారు? క్యాండిల్ని ఏమంటారు? దేంతో తయారు చేస్తారు? ఎక్కడ పోతున్నాం? మనకు పాకిస్తాన్ లో ఉన్నామా, భారతదేశంలో ఉన్నామా? పిండితో చేసే ఏమంటారు అంటారు? మరి కొవ్వుతో చేసేది కొవ్వొత్తి. చూసారా? కొవ్వుతో చేసేది కొవ్వొత్తులు, మైనం కాదు. ఏ కొవ్వు అంటే 100% కొవ్వొత్తులు ఆవు కొవ్వుతో చేస్తారు. కొవ్వొత్తి వెలిగించారంటే గోమాతగా మనకు కూడా పాపం ఉన్నట్టే గుర్తుపెట్టుకోండి. ఎప్పటి నుంచి వచ్చినాయి కొవ్వొత్తులు? రెండవది, ఆ కేక్ మీద ఏం రాయిస్తారు? హ్యాపీ బర్త్డే. ఇంకా పేరు. ఇంకా చెప్పండి రాజమని చెప్పండి. మనకేం తెలియదు, వాళ్ళు పెడతారు, పోస్తాం అంతేగా. మనం ఎన్ని సంవత్సరాలు రాస్తారు. ఇంకా కొత్తగా వచ్చింది ఇంకోటి. కొత్తగా ఏమొచ్చింది? డిజిటల్ ఫోటో పెడతారు మీరు చూసారా? ఇవన్నీ అంటే కొవ్వొత్తుని మంచిగా వెలిగిస్తారు. ఒకరు వచ్చి వాడు వచ్చి ఊసుకొని ఆడిపేస్తాడు. ఆడిపోయిన తర్వాత ఏం చేస్తాడు? మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళ స్వర్గస్థులైనటువంటి ఫోటో పెడతారు. ఇంట్లో పెట్టరా? దానికి ఏం రాస్తారు? వారి పేరు రాస్తారు. కీర్తి చేసుడు పలానా, వారి యొక్క జన్మము, తర్వాత స్వర్గస్థులైనటువంటి తేదీ రాస్తారు. దాన్ని కత్తెర పెట్టి కట్ చేయండి, సాగుబడి కొయ్యండి చూస్తాం. వస్తారా? ఎందుకు పోయారు? లేరు ఆయన.
ఇక్కడ వాడి పుట్టిన రోజు అంటున్నాము, వాడే ముక్కలు చేసుకుంటున్నాడు. వాడి పేరుని, వాడి యొక్క వయస్సుని, వాడి ఫోటోలు అన్ని వాడే ముక్కలు చేసుకుంటున్నాడు. ఎక్కడ పోతున్నామండి, ఏం చేస్తున్నాం? పురివాడు దాన్నే కట్ చేయడం, వాడు ఉన్నవాడు వాడే కట్ చేసుకుంటున్నాడంటే చెప్తారు కదా, మా సన్యాసులు మా శాతం మేమే పెట్టుకుంటాం, అటుంది కథ. ఇంత ఘోరమా? బరాక్ ఒబామాకు అర్థమైన దీపాలు వెలిగించే సంస్కృతి మనం దీపాలను ఆర్పిస్తున్నాం. ఏ పుస్తకంలో రాసింది చెప్పండి, ఇది ఏ గ్రంథంలో ఉంది చెప్పండి దీపాలు ఆర్పమని. మరి మనం ఎందుకు పెట్టండి, వాళ్ళ పుస్తకాలు రాసిన తీసుకోవాలని చూద్దాం. ప్రత్యక్ష ప్రమాణం ఉండదు దీపాలు ఆరితే ఏమవుతుంది అనేదాన్ని. మీరందరూ సీరియల్ చూస్తుంటారు, టీవీలో కానీ మొబైల్లో కానీ సినిమాల్లో కానీ. సినిమాలు పాత సీరియల్ అయితే నాకు తెలుసు, ఏంటి కాణిపాకం చక్రవాకం, మొగలు రేకులు పోతు రేకులు. కొత్తవైతే కొత్తవి ఏమున్నాయి, కార్తీక దీపం ఉండదా పోయింది. అది పోతే మనమంతా పోతాం, మనమంతా పాకిస్తాన్కి పోతాం. ఆ సీరియల్లో కానీ సినిమాల్లో కానీ ఎవరైనా ఒక వ్యక్తి స్వర్గస్థులైనటువంటి విషయం చెప్పలేకపోతే, బాధతోటి చూపించలేకపోతే సాంకేతికంగా ఏం చేస్తారు, ఒక దీపాన్ని ఆర్పి చూపిస్తారు. ఇంత స్పష్టంగా మన కళ్ళ ముందున సత్యాన్ని మనం పక్కన పెట్టి అబద్ధమైనటువంటి దాన్ని పట్టుకుని మనం ఆచరణ చేస్తున్నామంటే మనం ఎంత మూర్ఖులము, మనం ఎక్కడికి పోతున్నాం ఆలోచన చేయండి ఒకసారి. దీపాన్ని వెలిగించాలి. దీనివల్ల శక్తి ఏమిటి? ఆవు నెయ్యి కనుక దీపాల్లో వెలిగిస్తే, మన దేశీయ ఆవండి, జెర్సీ కాదు, 5 గ్రాములు చాలు. దీపం కావచ్చు, ఆరతి కావచ్చు, హోమం కావచ్చు. 1 కిలో ప్రాణవాయు తయారవుతుంది. దీని మీద అనేక మంది పాశ్చాత్యులు హోమం జరిగే దగ్గర రీసెర్చ్ చేశారు. అంతేకాదు, యజ్ఞాద్ వర్షతు పర్జన్య, యజ్ఞం చేస్తే వానలు పడతాయి. ఈరోజు వానలు పడకపోవడానికి కారణం ఏంటంటే, మన పిల్లలు బడికి పోయి చిన్న పిల్లలు వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళకి మీరు కాన్వెంట్ బడిలో వేస్తున్నారు. కాన్వెంట్ ఏంటి తెలుసా? ఎవరికి తల్లి తండ్రి ఉంటారో వాళ్ళకి కాన్వెంట్ వేస్తారు పాశ్చాత్య దేశాలు. వాళ్ళకి మదర్స్ డే, వాళ్ళకే ఫాదర్స్ డే, మనకి కాదు. అక్కడ వాళ్ళకి ఏం చేస్తున్నారు? రైన్ రైన్ గో అవే, రైన్ రైన్ గో అవే. ఇది వాళ్ళది కూడా వానలు పట్టలే. మనకి కరోనాలో బాగా వానలు పడ్డాయి, పడ్డాయా లేవు? ఎందుకు పడ్డాయి? పిల్లలు బడికి కూడా రాలేదు. వాన వల్ల పాటలు పడాలి, కానీ వాన కావాలి. ప్రతి ఒక్క జీవికి నీళ్లు కావాలి. ఎవరు చెప్పారు మనకి ఇదంతా? మార్కుల కోసం. అబ్బా వాడు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడే గొప్పగా అంట. ఒక రిక్షా వాడు ఇట్లనే పిల్లల్ని కాన్వెంట్ బడికి వేసాడు. ఆయనకి రోజు ఒక గిరాకు ఉంది. ఒక ఆయన తీసుకోవాలి, పెద్ద ఆయనని ఆఫీస్ తీసుకోవాలి, ఆఫీస్ తీసుకురావాలి. ఒకరోజు అడిగా పెద్ద ఆయన, నీ కొడుకు బాగా చదువుకుంటున్నాడా అని. ఓ బాగా చదువుతున్నాడు సార్ అన్నాడు. ఏం చదువుతున్నాడు రా అంటే, ఓ ఇంగ్లీష్లో మాట్లాడతాడని. నేను ఏం మాట్లాడుతున్నాడు? ఇవాళ బ్లడీ ఫూల్ అన్నాడు. ఇది సంతోషం అని. ఇట్లుంటుంది మన కథ. గుడ్డెట్టు చేతిలో పడినట్టుంది మన కథ. అట్లా పాశ్చాత్య దేశస్తులు అనేక మంది మన ఆచారాల మీద చూడండి, ఇక్కడ పెద్ద యజ్ఞ అందరూ వాళ్ళే ఉంటారు. పెద్ద పెద్ద ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి టెస్ట్ చేస్తున్నారు, ఏమిటి ఈ యొక్క హోమం ధూమి యొక్క శక్తి అని. చేసే పని లేదు, ప్రత్యేక కళ్ళకు కనబడుతున్నాం మన దగ్గర. ఏమి చేసే పని లేదు, రీసెర్చ్ అన్నారు. అందుకని ఉన్నదాన్ని మరి తీసి చెప్పడమే. మన వాళ్ళు ఎప్పుడో చెప్పేశారండి. కళ్ళు మూసుకొని ఇప్పటికీ మన వాళ్ళు కూర్చొని ఇంకా 50 సంవత్సరాల వరకు గ్రహణం ఎప్పుడుతో చెప్పేశారు. ఏ సమయంలో వస్తుంది, ఎన్ని గంటలకు వస్తుంది, ఎన్ని నిమిషాలకు వస్తుంది చెప్పారు. ఇప్పుడు వాడు ఎన్ని చేసినా కానీ ఒక ముందర సంవత్సరం మాత్రం చెప్తున్నారు. అట్లా ఆవు నెయ్యి కనుక వేసినప్పుడు వాతావరణంలో మేఘాలు ఏర్పడతాయంట. ఆ ధూమం వల్ల ఇష్టపరమాత్మ చెప్పాడు, యజ్ఞాద్వర్షదు పర్జన్య. ఇప్పుడు క్లౌడ్ సీడింగ్ చేస్తున్నారు. ఎంత ఖర్చు? దానికి కొన్ని వందల కోట్లు ఖర్చు పెడతారు వానలు రావడానికి. అవసరమా? ప్రతి దేవాలయంలో, ప్రతి గ్రామంలో చిన్నగా హోమం చేయండి చాలు.
ఎవరి దాకా గణపతి చేయండి చాలు. ఎందుకంటే గణపతి ఏ కోరేడు గణపతి గరిక కోరాడు గడ్డి ప్రతి చోట లభిస్తుంది. ఖచ్చితంగా నెలకు 3 వారాలు పడతాయి. ఇట్లా ఆవు నెయ్యి కనుక మనము దీపాల్లో వెలిగించిన, ఆరతిలో వెలిగించిన, హోమంలో వేసిన, దానివల్ల మనకి ఇంత ప్రయోజనం. 1 కిలో ప్రాణవాయువు. అదే 1 కిలో ప్రాణవాయువు ఆక్సిజన్ తయారు చేయాలంటే ఫ్యాక్టరీలో ఎంత ఖర్చు వస్తుంది మీరే చూడండి గూగుల్లో. ఆ తయారు చేసినటువంటి ఆక్సిజన్ ని బయటికి విడిచిపెట్టలేరు, సిలిండర్ నింపాలి. ఇది మొత్తం వాతావరణం శుద్ధి చేస్తుంది మనకి. మొన్న కరోనా వచ్చింది, చాలా మంది చనిపోయారు. ఏం దొరకదు చనిపోయారు చూసారా? అంత గొప్పటువంటి విజ్ఞానం మన జరుగుతున్నది. అంటే పుట్టిన పండుగ ద్వారా కూడా వాడు ఏం చేయాలి, వాడు వాతావరణం యొక్క శుద్ధి చేయడం కోసం ఆవు నెయ్యి వెలిగించాలి, దీపాలు వెలిగించాలి. సమాజం 1 వేలు చూపించే ముందర 3 వేలు మన వైపు చూస్తున్నాయి. అంటే 3 ఇంతల బాధ్యత మన మీద ఉన్నది. ఇట్లా మనకు తెలియకుండానే మన సమాజానికి యొక్క వాతావరణాన్ని మనము మంచి చేయడం కోసం ప్రయత్నం చేస్తాం. ఆ తర్వాత ఆ కేక్ మీద ఏమి రాయించద్దండి, వాడు ఇవన్నీ రాయించద్దు. పేరు కానీ, పుట్టిన పండుగ కానీ, లేదా వయస్సు కానీ వాడికి చెప్పాలి. వాడు ఏం చెప్తే రాస్తాడు కదా వాడు. మన శరీరం లోపల చెప్పారు కదా, ప్రతి ఒక్క పండుగ ద్వారా మంచి తెలుసుకోవాలి, మంచి మార్గాల్లో వెళ్ళాలని ప్రయత్నం చేయాలి. పుట్టిన పండుగ చేసుకోవాలి, పుట్టిన రోజు కాదు. రోజు అంటే తారీఖు 1, 2, 3, 4 ఇవి. పుట్టిన పండుగనే తారీఖు ప్రకారం కాదు, తిథి ప్రకారం. ఎన్ని తిథులు మనకి? 16 తిథులు ఉన్నాయి. పాడ్యమి, విద్య, తదియ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, అమావాస, పౌర్ణిమ. ఇవే తిథులు కదా. వీటి వల్ల శక్తి ఉన్నది. మన ఉగాది వెళ్ళినప్పుడు పంచాంగాలు అంటే ఏమిటి? తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణం. ఈ 5 శక్తులు ఉన్నాయి. ఊరికే పెట్టలేదు మా వాడు. తిథేషు శ్రేయమాప్నోతి, శ్రేయస్సు పెంచుతున్న తిథి ప్రకారం చేసుకోవాలి. ఇది ఎవరికి అర్థమైంది? వేరే మతస్థులకు అర్థమైంది. అందుకని వాళ్ళ యొక్క పండుగలన్నీ కూడా చంద్రుడి యొక్క గమనంతో చేసుకుంటారు. చంద్రుడు వస్తున్న పండుగ అధిక తిథి, పాఠ్యం కానీ ఇది కానీ మనం డేట్ల ప్రకారం చేసుకుంటాం. దీనివల్ల నష్టం ఉన్నది. మనం అన్ని నష్టానికే పోతున్నాం. అందుకని వాళ్ళకి దినదిన గండం 100 ఏళ్ళ ఆయుష్. 29 ఫిబ్రవరి పుట్టారని కూడా వెళ్ళన్నా. ఎన్ని సంవత్సరాలు బర్త్డే? 3 సంవత్సరాలు ఏడవాలన్న బట్టలు రాలేదని. ఇప్పుడున్న పిల్లలకి, చిన్న పిల్లలకి ఎవరైనా 29 ఫిబ్రవరి పుడితే నాన్న ఈ సంవత్సరం నీ బర్త్డే లేదా ఊరుకుంటాడు వాడు ఎట్లా కన్విన్స్ చేస్తారని చెప్పండి. ఇదొక నష్టం. రెండవ నష్టము, ఈ తారీఖులు ఎప్పుడైనా అమావాస, పౌర్ణమి వస్తాయి. ఈ సంవత్సరము సెప్టెంబర్ 6 ఎవరైనా పుట్టింటే వాళ్ళకి పుట్టిన రోజు లేదు, బర్త్డే లేదు. ఎందుకంటే అలా గ్రహణం ఉంది, చంద్రగ్రహణం. ఇదొక నష్టం. ఇట్లా 2 నష్టాలు ఉన్నాయి. బర్త్డే చేసుకుంటే, పుట్టిన పండుగ చేసుకుంటే లాభం. మన యొక్క ఋషులు చాలా జాగ్రత్త పడ్డారు. ఈ కలియుగంలో వచ్చేటువంటి యువత ఎటువంటిదంటే రాకెట్ లాగా పోతుంది. బుర్రగాలి కూడా అన్ని కొత్త పెడతారు. దేవుళ్ళలో కూడా ఇక్కడ రామాడే, హనుమాన్డే, శివాడే, గణపతి డేర్ మొదలు పెడతారని చెప్పి ఏం చేశారు వాళ్ళు? తప్పు చేయడానికి అవకాశమే లేకుండా ఇట్లాగైనా గుర్రపాటి చూశారు అప్పుడు. గుర్రానికి పక్కన కడతారు కడతారు. ఎందుకు పెడతారు? పక్కన గడ్డి పడుతుంది, అంతే పరిగెత్తిపోతుంది. తప్పు చేయకుండా దానికి ముందరే చూసినట్టుగా కడతాం. అట్లనే మనకు కూడా తప్పు చేయకుండా, ఎత్తిపడి తప్పు చేయకుండా ఏం చేశారు? మనకి ఆ దేవుడి పేరు పక్కనే తిథిని జోడించారు. రామవారి పండుగ ఎప్పుడు?
శ్రీరామ ప్రపంచం మొత్తంలో, భారతదేశంలోనే కాదు ప్రపంచం మొత్తంలోనే నవమి రోజే రాముల వారి కళ్యాణం కానీ పట్టాభిషేకం కానీ జన్మోత్సవం చేస్తారు. కృష్ణుడు ఎప్పుడు ముఖ్యాలంటున్నా? కృష్ణాష్టమి, గణపతి, గణేష్ చతుర్థి, హనుమాన్ జయంతి, వైకుంఠ ఏకాదశి, ముక్కోట ఏకాదశి, సుబ్రహ్మణ్య షష్ఠి, వసంత పంచమి. ఇంత గొప్పగా మనకి పెట్టినటువంటి దాని పక్కన పెట్టి మనము తప్పుదారి పడుతున్నాం. మనం ఇవన్నీ మనకి గ్రంథాల్లో ఉన్నాయి, పురాణాల్లో ఉన్నాయి. నేను దాన్ని పట్టుకుంటున్నాం. మనం అదే పొడి తెచ్చుకుని తదిరాలంటున్నాను. స్థితి ప్రకారం చేసుకోవాలి. దానివల్ల శ్రేయస్సు పెరుగుతుంది. కేకు పోయాల్సిందే తప్పదు, ఎందుకంటే మారను కదా. కొద్దాం, దాని ద్వారా కూడా సంస్కారం ఇవ్వాలి. ఈ శరీరంలో ఏం తీసుకొచ్చాం మనం? వచ్చిన చేతికి ఉంగరాలు ఉన్నాయా? వాళ్ళ మనుషులు ఉన్నాయా? పోయిన తర్వాత చేతికి ఉంగరాలు ఉంటాయి. ఏం చేస్తారు? కాకపోతే గొడ్డలు పెట్టి నడుపుతారు. వేరే సమస్యనే లేదు. అంటే భౌతికంగా ఏమి తెలియదు, భౌతికంగా ఏమి తీసుకొని పోలేం. గ్యారంటీ అనుమానం ఉంటే తీసేయండి ఇప్పుడే మనసులోంచి. రెండు తీసుకొని వచ్చాం గ్యారంటీగా, రెండు తీసుకొని వెళ్తాం గ్యారంటీ. ఒకటి సంస్కారం, రెండోది జ్ఞానం. ఈ రెండు కూడా మనకి బలము. ఎట్లయితే ఎంసెట్ లో ఎక్కువ ర్యాంకులు, ఎక్కువ మార్కులు వస్తే మంచి కాలేజ్ వస్తున్నా, అట్లే ఇవి ఎక్కువ ఉన్న కొద్దీ మనకు ఉత్తమ జన్మ వస్తుంది. మనమందరం పాస్ అయ్యాం. ఎన్ని జన్మల్లో మనము పరీక్ష రాసామంటే 83,99,999 జన్మల్లో పాస్ అయ్యాము. ఎన్ని మార్కులతో పాస్ అయ్యాము? 40, 50, 60, 70. ఎక్కువ మార్కులతో పాస్ అయిన వాళ్ళకి ఉత్తమాన్ని. సాధులు అంటున్నాం, సంతులు అంటున్నాం, మహాత్ములు అంటున్నాం, ఋషులు అంటున్నాం. మరి ఇప్పుడు తర్వాత జన్మకి ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలా, తక్కువ మార్కులు తెచ్చుకోవాలా? మన చేతిలో. ఈ సంస్కారాన్ని పెంచుకుంటూ పోవాలి. సంస్కారాల లాభం ఏమిటి? పొద్దున అందరూ కూడా వెజిటేబుల్ తాగుతారు. ఏం తాగుతారు? కాఫీ కానీ టీ కానీ. ఆ రెండింటికి ఏమేమి కావాలి పదార్థాలు? ఒకటి పంచదార కాయలు, అందరూ షుగర్లు వేస్తే. పాలు కావాలి, టీ పొడి కానీ కాఫీ పొడి కానీ కావాలి. ఆ పాలు ఎవరు తెచ్చిపోస్తారు పొద్దున మనకి? ఆయన పేరు పాలు అంకులు కదా. ఆడవాళ్ళ ఆంటీలు, మగవాళ్ళు అంకులు. పాలంకులు, మంగళంకులు, చాకలంకులు, వడ్రంకులు, ఇంకా కొత్తగా 2 అంకులు వచ్చారు. దగ్గర అంకులు కొత్త ఆయన. ఇంకో ఆయన మమ్మల్ని స్వామీజీ అంకులు వచ్చారండి. మగవాడు కనబడితే అంకులు, ఆడవాడు కనబడితే అంకులు. ఎక్కడ రాసి ఉన్నది మనకి? ఇవన్నీ కూడా ప్రమాణం చెప్తాం మీకు. నేను చిన్నప్పుడు అందరూ బడిపోయాం. బడిపోయి చేయి పెడతాం. ఏం చెప్తాం? అక్కడ ప్రతిజ్ఞ చేస్తాం. ఓట్ అంటారు. ఎక్కడ? అది విద్యాభుక్తులు నేర్పేటువంటి స్థలం. అది అక్కడ ఏమంటున్నాం? భారతీయులందరూ సోదరి సహోదరులు, ఆల్ ఇండియన్స్ అన్న ప్రదర్శన్. ఇక్కడ బజార్లో చెప్పటం లేదు, మనం ఇక్కడ అంగంగా చెప్పటం లేదు, లేదా బాగా చెప్పటం లేదు. విద్యాభుక్తులు నేర్పేటువంటి కేంద్రంలో నుండి మనం చెప్తున్నాం. దాన్ని పాటించాలా, పాటించకూడదా? ఇక్కడ పాటిస్తున్నాం. మరి అందరూ నా సోదరి సహోదరులు అంటే అంకుల్లో ఆంటీలు ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి? ఎక్కడికి పోతున్నాం? ఏం చేస్తున్నాం? మనము నిజంగా మన భారతదేశంలో ఉండి మనము చెప్పింది చేస్తున్నామా లేదా అంటే ఇస్తున్నానే మనం చేసి. ఆ పాలంకులు తెచ్చి పొద్దున పాలు పోస్తాడు. ఇందులో ఎండాకాలం బాగా. ఆ పాలని మర్చిపోయే గంట సేపు పక్కన పెట్టామనుకోండి, ఏమవుతుంది? ఇవి పెరిగిపోతుంది. చాలా మంది అనుభవం అనిపించారు. అందుకని అందరిలో ఏమొచ్చింది? బాసి పేటి, సర్ది పెట్టి వచ్చింది. ఆ పాలకి చిన్న సంస్కారం ఇవ్వాలి. గంట సేపట్లో పాడైపోయే పాలు, జడ పదార్థమైన పాలు. ఒక గంటలో పాడైపోయే పాలని చిన్న సంస్కారం, ఒక గిన్నెలో పోసి వేడి అనే సంస్కారం ఇస్తే ఏమంటే పాలని బాగా కాగితే పైన మీగడ కడుతుంది. ఇచ్చిన చిన్న సంస్కారము. ఆ పాలు కాచినటువంటి పాలు సాయంత్రం స్నాక్స్ టైం వరకు బాగుంటాయా, బాగుండవా? చూసారా? ఇచ్చిన చిన్న సంస్కారం
ఎన్ని గంటల శక్తి పెరిగింది. పచ్చి పాల కంటే కాచిన పాల రుచి కూడా ఎక్కువ, పచ్చి పాల కంటే కాచిన పాల ధర కూడా ఎక్కువ. ఇచ్చిన చిన్న సంస్కారం, రుచి పెరిగింది, గుణం పెరిగింది, శక్తి పెరిగింది. ఆ యొక్క కాచినటువంటి పాలకి ఇంకో చిన్న సంస్కారం ఇవ్వాలి, అట్లనే ఆపకూడదు. ఇంత మజ్జిగ తీసుకొని తోడు అనే సంస్కారం ఇస్తే ఏమవుతాయి? పెరుగు అవుతుంది. పెరుగు ఒక రోజు పెట్టుకున్నా పాడు కాదు, ఉడుకు రావచ్చేమో కానీ పాడు కాదు. చూసారా ఎన్ని గంటల శక్తి పెరిగిందో? పాల కంటే పెరుగు శక్తి ఎక్కువ. అందుకని శాస్త్రం ఏం చెప్పిందంటే రాత్రో దధ్యాన భుక్తస్తే ఆయుక్షీణే తినేది. రాత్రి పూట పెరుగు తినకూడదు. పాల కంటే పెరుగు ధర ఎక్కువ, రుచి ఎక్కువ, శక్తి. చూసారా చిన్న చిన్న సంస్కారం తోడు. ఆ పెరుగుకి ఇంకో చిన్న సంస్కారం ఇవ్వాలి. కవ్వం తీసుకొని చిలుకుతే ఏమవుతుంది? వెన్న వస్తుంది. మజ్జిగ తర్వాత పైన వెన్న, కింద మజ్జిగ. ఆ వెన్న ఎవరికి ఇష్టం అంటే దాని గుణం ఎంత, దాని రుచి ఎంత, దాని శక్తి ఎంత. ఆ వెన్నకి ఇంకో చిన్న సంస్కారం వేడి అనే సంస్కారం ఇస్తే ఏమవుతాయి? నెయ్యి కనీసము నెల రోజులు బాగుంటుందా? బాగుంటుంది. చూసారా ఎక్కడ గంటలో పాడైపోయే పాలు, ఎక్కడ నెల రోజులు నెయ్యి. అదే జడ పదార్థమైన పాలకి సంస్కారాన్ని పెంచుతూ పోయాం. అట్లనే మనం కూడా ఈ శరీరంలో ఏమి తీసుకొని వచ్చామో వాటిని పెంచుకుంటూ పెడితే ఖచ్చితంగా మనకి దీని తర్వాత వచ్చే జన్మ ఇంకా ఉత్తమంగా ఉంటుంది. అట్లా సంస్కారాలు ఇవ్వాలి. ఎట్లాగా ఈ పుట్టిన పండుగ ద్వారా కూడా. ఎందుకంటే వాడికి తెలుగు వచ్చేటప్పటికి టైం పడుతుంది, కానీ మొదటి సంవత్సరం వాడికి బర్త్డే చేస్తారు. అప్పటి నుంచే సంస్కారం మొదలుపెట్టాలి. ఆ కేక్ మీద మన లోపల అందరి లోపల ఉన్నారు. ఎవరు? అభిషేక్ వర్గాలు. ఎవరు వాళ్ళందరూ? రాక్షసులు. ఎవరు? వాళ్ళ పేర్లేంటి? కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మత్సరము, ఈర్ష, స్వార్థము, ద్వేషము. వీళ్ళందరూ లోపల కూర్చున్నారు. కొందరికి ఎక్కువ, కొందరు తక్కువ. పిల్లల్లో అయితే స్వార్థ చాలా పెరిగింది. ఇంట్లో అయితే పిల్లలు ఉంటారు. చిన్నవాడికి కానీ పెద్దవాడికి కానీ 2 పండ్లు ఇచ్చి నాన్న చిన్నవాడు కొట్టిరా ఇలాంటి ఇస్తాడు వాడు అని నాకే కావాలి. ఇది చిన్న కథ ఉంది. ఎంత స్వార్థం పెరిగిపోయిందంటే మన లోపల. ఒక చిన్న చేప మడుగులో తల్లి చేపను అడిగిందండి. చిన్న మడుగులో ఉన్నాయి. అమ్మా మనం ఎందుకమ్మా చిన్న మడుగులో ఉంటాం? ఇంతమంది బయట తిరుగుతున్నారు కదా, మనం బయటికి పోదాం అనిందంట. అప్పుడు తల్లి చేప చెప్పింది మనం ఫిష్, వాడు సెల్ఫిష్ అని చెప్పిందంట. చూసారా వాడికి తెలిసిపోయి మన సెల్ఫిష్, స్వార్థపరుడు. ఈ యొక్క పుట్టిన పండుగ ద్వారా వాడి సంస్కారం ఇవ్వాలి. ఎట్లాగా? ఆ కేక్ మీద రాయించండి స్వార్థము అని రాయించండి. దీపాలు ఎక్కడ వెలిగించాలి? దేవుడి దగ్గర వెలిగించాలి. ఎన్ని సంవత్సరాలు దీపాలు వెలిగించాలి. నెయ్యి కానీ నూనె కానీ. ఆ యొక్క కేకుని ముక్కలు ముక్కలు చేసాడు. ఏం రాసింది కేక్ మీద? స్వార్థము ముక్కలు చేసేసాడు. అందరికి పని చేశాడు. ఆ తర్వాత వాడి స్వార్థ బుద్ధిని మళ్ళీ ప్రదర్శిస్తే చెప్పాలి, నాన్న నీ పుట్టిన పండుగ రోజు ఏం చేసావు? స్వార్థాన్ని ఏం చేసావు? ముక్కలు. ఇంకా స్వార్థంగా ఉండేట్టుగా గుర్తు చేస్తుంటే వాడి స్వార్థాన్ని మానేస్తే మంచిదా కదా చెప్పండి. ఇట్లా సంవత్సరాలు ఒక రాక్షసుడిని పంపించారు బయట. ఇక రెండవది, దేవాలయంలో మనకి అభిషేకం చేసిన జలాన్ని మనకి చేతిలో పోస్తారు. దాన్ని ఏమంటాం? తీర్థము. చాలా మందికి శానిటైజర్ అయిపోయింది. కడుక్కుంటారు మంచిగా చేతు. ఇంకా మర్చిపోలేము కరోనా. ఆ తీర్థాన్ని ఎట్లా తాగుతాం? మనము పవిత్రంగా కళ్ళ కలిగి తాగుతాం. అదే సమయంలో బాగా వేడి ఉన్నది, చల్లటి నీళ్ళు ఇచ్చారనుకోండి, అబ్బా ఆ 2 సార్లు కళ్ళగత్తం తాగుతామా? 2 జలమే కదా. దీనికి శక్తి ఎందుకు వచ్చింది? దానికి ఎందుకు శక్తి లేదు? మనం అన్ని చేస్తున్నాం, కానీ దాని వెనక ఉన్నటువంటి శక్తి ఏమిటో మనం ఎప్పుడు ఆలోచన చేయలేదు. దాంతో ఏమైంది? మన వాడు వేరే వాళ్ళు విమర్శ చేయడం పోతుంటే అవును కదా అని మనకు కూడా అదే కల్పన వస్తుంది. ఒక కథ ఉన్నది. ఒక బ్రాహ్మణుడు డాక్టర్ గారికి చెప్తే మేకని పెంచుకోమని చెప్పారట. అని బాగా తాగమన్నారట. ఒక మేక పిల్లని
కొనుక్కున్నాడు సంతలో వెళ్ళిపోతున్నాడు. ముగ్గురు దొంగలు చూశారు. అబ్బా ముద్దుగా మీరు దీన్ని మంచిగా దావత్ చేసుకోవచ్చు అనుకున్నారు. పార్టీ ఆయన పోయే దారులు నిలబడ్డారు. వీళ్ళు బయలుదేరాడు. మొట్టమొదటి దొంగ దండం పెట్టాడు. అయ్యా బ్రాహ్మణోత్తములాగా ఉన్నారు, ఇది ఎక్కడండి మీకు? కుక్క పిల్లని చంతలు పెట్టబోతున్నా అన్నాడు. ఇదేమిటిది? కుక్క పిల్లని చూసుకున్నాడు. కాదు మేక పిల్లని. కానీ అనుమానం మాత్రం మొదలైంది. ఇంకా ముందుకు పోయాడు. రెండోవాడు మంచి దండం పెట్టి, మీరందరూ చదువుకున్న వాళ్ళు, వేదాలు తెలుసుంటాయి, మీకు పురాణాలు తెలుసుంటాయి, ఇది ఎక్కడ ధర్మం అండి? కుక్క పిల్లలు పట్టుకోబోతున్న చంద్రులు అన్నాడు. వాడు కుక్క పిల్ల అన్నాడు, వీడు కుక్క పిల్ల అంటున్నాడు అని చూసుకున్నాడు. మరి అనుమానం రెట్టింపై మూడోవాడు ఇప్పుడు సాష్టాంగ నమస్కారం చేసి ఇంకా వాడు పొగిడేటప్పటికి అయ్యో నా కళ్ళకేదో చెప్పొచ్చుదని అనుకున్నాడు. ఒలిపెట్టి వెళ్ళిపోయాడు. అట్లనే మనకు కూడా వేరే ధర్మీయులు మన యొక్క ఆచారాలని సంప్రదాయాన్ని కించపరిచి మనం వాటిని మానేస్తున్నాం. మనము వెనక్కున్నటువంటి శక్తిని ఎప్పుడు ఆలోచన చేయలేదు కాబట్టి మనకి అనేక సమస్యలు. ఏమిటి ఆ శక్తి అనడానికి పాశ్చాత్య దేశస్తులు రీసెర్చ్ చేశారు. నీళ్ళకి తరంగాన్ని తీసుకునే శక్తి ఉంటుందంటారు. వాటర్ విల్ టేక్ వైబ్రేషన్స్ అంటాడు. అది ఏం చేశాడు? పరిశోధనలు 2 సీసాలు నీళ్లు తిప్పాడు, 2 గదుల్లో పెట్టాడు. మొదటి గదికి వెళ్ళాడు, అన్ని మంచి మాటలు చెప్పాడు, పాజిటివ్ వర్డ్స్. ఒకటి ఎంత మాట వచ్చినది? దాహాన్ని తీరుస్తావు, వేడిని తగ్గిస్తావు, చల్లదనాన్ని ఇస్తావు, నువ్వు లేకుండా ఈ సృష్టిలో ఏ జీవి బతకలేదు. ఇంతే పాజిటివ్ వర్డ్స్. రెండో గదికి వెళ్ళా నెగిటివ్ వర్డ్స్. వాటిని తీర్చాడు. మన తుఫాన్ వచ్చింది, ఇక్కడ దుబాయ్లో వచ్చింది, తర్వాత చెన్నైలో వచ్చింది. పొలాలు పాడు చేస్తావు, చెట్లను పాడేస్తావు, తప్పాలు పాడేస్తావు, ఏ కదా అవి జరిగింది. అదే నీళ్లు. నెగిటివ్ వర్డ్స్ చెప్పాడు. ఆ తర్వాత ఆ 2 సీసాల రిజల్ట్ గట్టి చేశాడు. సోలిడిఫికేషన్ రాంగ్లను దాని యొక్క మాలిక్యులర్ స్ట్రక్చర్, కణాల యొక్క ఆకారాలు చూశాడు మైక్రోస్కోప్ లో. ఆశ్చర్యం ఏమిటంటే ఏ నీళ్ళకి మంచి మాటలు చెప్పాడో పాజిటివ్ వర్డ్స్, దాని యొక్క ఆకారాలు అద్భుతంగా మీరు ముగ్గురు వేస్తాగా పొద్దున ఇంటి ముందు అట్లా వచ్చినాయి. ఏ నీళ్ళకి చెడు మాటలు చెప్పాడో వాడికి ఆకారాలు లేకుండా అయిపోయింది. కొన్ని మంచి మాటలు చెప్తే అంత శక్తి వస్తే మరి అభిషేకం ఎన్ని మంత్రాల ద్వారా అభిషేకం చేస్తారు, ఎంత శక్తి రావాలా నీళ్ళకి ఒక్కసారి ఆలోచన చేయాలి. దీనికి ఇంగ్లీష్ లో ఆయన పెట్టిన పేరు హ్యాడో హెచ్ఏడిఓ. మీ గూగుల్లో టైప్ చేయండి, అద్భుతంగా వస్తుంది. మిరాకిల్స్ ఆఫ్ వాటర్. ఇంకా ఉపవాసం గురించి మనం ఇంట్లో రోగులు నేర్చుకున్నప్పుడు కానీ వ్రతం చేసుకున్నప్పుడు ఉపవాసం ఉంటాం. ఏం చేయాలి ఉపవాసం అంటే? ఏమమ్మా ఏం చేయాలి ఉపవాసం అంటే? బోండా, బజ్జీ, జిలేబీ, చాంకి, మైసూర్పాకు తినాలి. అన్నం తినద్దు, రొట్టె తినద్దు. అంతే కదా. తక్కువ బియ్యం కిచిడి బాగా నెయ్యి వేసుకొని అంటే నెయ్యి కాబట్టి తినచ్చు. ఉప్పు తినవచ్చు కానీ సంజాలోనూ తినచ్చు. ఇదే కదా ఉపవాసం అంటే చేసేది. మనం పదార్థాన్ని మార్చుకుంటున్నాం కానీ ఉపవాసం అంటే అర్థం ఏమిటి? ఉపం అంటే దగ్గరగా వాసన చేయాలి. బాగా పొట్ట నుంచి ఎక్కడ వాసన చేస్తాం? శైలి మందిలో వాసన. దీని మీద ఒక ఆయన రీసెర్చ్ చేశాడు. ఆయనకి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. ఎవరికి ఇస్తారు నోబెల్ ప్రైజ్? ప్రపంచానికి విశేషమైన కార్యాన్ని చేస్తే నోబెల్ ప్రైజ్ ఇస్తారు. భారతదేశంలో చేస్తే పద్మ అవార్డు ఇస్తారు. అంటే ప్రపంచానికి ఆయనకి ఆ నోబెల్ ప్రైజ్ ఇచ్చిందంటే ఎంత గొప్పది మన ఆచారం. ఆయన చేసింది ఏంటంటే ఇగో ఉపవాసం మీద రీసెర్చ్. చిన్న ఆచారం. దానికి ఇంగ్లీష్ లో ఆటోఫాజీ అంటారు. AUTO PHAGY. గూగుల్లో చూసుకోండి. పిల్లలకి చెప్పండి, బాగా వాళ్ళకి తెలుసు మనకంటే ఎట్లా మొబైల్ వాడాలి. వాళ్ళకి చెప్పండి, వాళ్ళు చూస్తారు, వాళ్ళు చదువుతారు, మీకు తెలుస్తుంది, వాళ్ళకి అర్థమవుతుంది ఎంత గొప్పదో మన సంప్రదాయం. ఉపవాసం అంటే ఏమిటి, ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, దాని రావాలేంటి అద్భుతంగా చెప్తాడు. ఇవన్నీ కూడా మనకి వాడు చెప్పాల్సి వస్తున్నది. ఫారెన్ రిటర్న్ అయ్యి వస్తుంది. అప్పుడు మనకి అర్థం అవుతుంది. అది కూడా చేద్దాం. మనం 10వ తరగతి పాస్ అవ్వాలి.
అంటే ఏం చేయాలి? మొదలు చదివాలి. చాలా సులభమైన పద్ధతి, కొద్ది కష్టం అంతేగాని సులభం. ఏం చేయాలి? పొద్దున నదికి వెళ్ళాలంట, నదిలో స్నానం చేయాలి. ఆ తడి బట్టలతో వచ్చి కట్ట మీద కూర్చోవాలి. కూర్చొని చేతులు జపమాల పట్టుకోవాలి. ఎన్ని ఉంటాయి పూసలు? 105. కూర్చొని చేతులు పట్టుకొని తడి బట్టలతో తూర్పుకు ముఖం చేసి కూర్చొని ఎప్పుడు 4 గంటలకు పొద్దున పట్టుకొని అనాలి. ఏమని? పాస్ అవ్వాలి, పాస్ అవ్వాలి, పాస్ అవ్వాలి, పాస్ అవ్వాలి, 10వ తరగతి పాస్ అవ్వాలి, పాస్ అవ్వాలి. ఇదే అంట జపం. ఇంత ఎన్ని గంటలు? 12 గంటలు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పాస్ అయిపోతారా? పాస్ అవుతారా? పాస్ అవుతారా? అనుమానం వెళ్ళిపో. ఎట్లాగైతే జపం చేస్తే పాస్ కాము, అట్లనే పాస్ అవ్వాలంటే ఏం చేయాలి? 6 విషయాలు ఉంటాయి. ఆంగ్లము, తెలుగు, హిందీ, గణితము, సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం. హిందీ, మ్యాథ్స్, సైన్స్, సోషల్, తెలుగు, హిందీ. ఇదే కదా. ఆ విషయాల్ని బడిలో బాగా శ్రద్ధగా విని వాటిని గుర్తుపెట్టుకొని పరీక్షల్లో వాడు ప్రశ్నపత్రానికి సమాధానం రాస్తే ఖచ్చితంగా పాస్ అవుతుంది. 50, 60, 70, 80, 90 తర్వాత పాస్ అవడం వల్ల ఖచ్చితం. అట్లనే మానవ జన్మ వచ్చిన తర్వాత మనకు ఒక సిలబస్ ఇచ్చాడు. వీటిని మనం శ్రద్ధగా భక్తిగా ఆచరణ చేస్తే తప్పకుండా ఈ యొక్క మానవ జన్మ సార్థకంగా అవుతుంది, ముందు జన్మ ఉత్తమంగా ఉంటుంది. ఏమిటవి? చాలా సులభం. పొద్దున్న నుంచి రాత్రి వరకు చెప్పింది. దీనికే డబ్బులు ఖర్చు కావు, సమయం వృధా కాదు. ఇందాక చెప్పిన వాటిల్లో ఇవి కూడా. పొద్దున లేచి మాత్రం నమస్కారం చేయమన్నారు. ఎందుకు చేయమన్నారు? మీరందరూ కూర్చున్నారు, లేచి వెళ్ళేటప్పుడు మీ కాలు వేరే వాళ్ళు తగిలితే మీరు ఏం చేస్తారు? ఏం చేస్తారు? అది పోయింది. ఇప్పుడు సారీ చెప్పడం పోనండి. సారీ అనే పదానికి అర్థం ఏంటి తెలుసా? ఈ తప్పు ఇంతటితో చెల్లు, ఇంకో తప్పు చేయడానికి నాకు అనుమతి ఇవ్వడం అడగడమే. ఇప్పుడు తప్పులు చేస్తూనే ఉంటాను. వాళ్ళది వాళ్ళు అదే అంటారు కదా, మీరు వారంలో ఎన్ని తప్పులు చేసినా సరే ఆదివారం మాత్రం రండి. ఎక్కడికి? చర్చికి. దాని పేరేం పెట్టారు? సండే స్కూల్. మనకు అర్థం కాలే సండే మన దావతులు చేసుకుంటే వాళ్ళేమో చర్చికి పోతున్నారు. ఎవరికి అర్థమైంది ఆదివారం శక్తి? ఆదివారం అంత పవిత్రమైన రోజు ఇంకోటి గుర్తుపెట్టింది. సండే ప్రత్యక్ష దైవం సూర్యుడు. అని లేకపోతే ఏమి బతకదు ఇక్కడ జీవుడు. అదే రోజు తప్పు చేస్తున్న వారికి నికాలే చేసింది. ఆదివారంతో పాటు దాని ముందర రోజు శనివారం కూడా హాలిడే ఇచ్చాడు. వీకెండ్ హాలిడేస్ మజా చేసుకోకూడదు. వాడేమో బైబుల్ పడితే చర్చి పోతుంది. వారంలో తప్పు చేస్తే చాలు, 7వ రోజు మాత్రం క్షమాపణ చెప్పుకోవడానికి కావాలి. మనది అట్లా లేదు. మన ప్రాయశ్చిత్తం అనేది సారీ లేదు మన దగ్గర. అట్లా భూమాతకి ఎవరితో ముక్కు ముఖం తెలియని వాడికి దండం తగ్గితే దండం పెడుతున్నాం. మరి భూమాత అంటున్నాం, భూదేవి అంటున్నాం. ఆమె తొక్కుతూనే ఉన్నాం. ఆమె పుట్టినప్పటి చచ్చిపోయే వరకు దండం పెట్టాము. ఎప్పుడైనా పెట్టామా? పెట్టాలా వద్దాము? మరి కామన్ సెన్స్ విషయం ఇది. ఇంకొకటి, మీరు బస్సులో పోతున్నారు, రైల్లో పోతున్నారు, మీరు నిలబడుతున్నారు, సీట్ లేదు. ఎవరో తిరిగి కొద్దిగా కూర్చోడానికి సీట్ ఇస్తే ఏం చేస్తారు? ఏం చేస్తారు? అంతే. ట్యాక్స్ అంటే మీకు మాకు కట్టాలి. ట్యాక్స్ కానీ సారీ కానీ ఇవన్నీ మన అంటే లేవు. మనము నిలబడి కూర్చున్నప్పుడు వేరే వాళ్ళు ఎవరికైతే శక్తి లేదో వాడు నిలబడితే వాళ్ళకి సీట్ ఇవ్వాలి. అందరికి కాదు, వాళ్ళకి జరిగి సీట్ ఇవ్వాలి. ఉపకారానికి ఉపకారం చేయాలి, అంతేగాని ట్యాక్స్ చెప్పి తప్పించుకోవడం కాదు. ఒక అరగంటకో గంటకో సీట్ ఇస్తే ట్యాక్స్ చెప్తున్నా. మరి ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? మనకి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? బిల్డింగ్లు ఎక్కడ కట్టుకున్నాం? రోటీ, కపడా, మకాన్. అంటే జీవితానికి వాళ్ళు అన్ని ఇస్తున్నారు. భూమాతకి నమస్కారం చేయాలా, థ్యాంక్స్ చెప్పాలా వద్దా? ఇప్పుడు చూసారా? కనీసం కామన్ సెన్స్ విషయము. ఎట్లా థ్యాంక్స్ చెప్పాలంటే చిన్న శ్లోకం పెట్టారు. సముద్ర వసతే దేవి పర్వతస్థన మండలే విష్ణు పత్ని నమస్తుభ్యం పాద స్పష్టం క్షమమ్మ. నీ మీద కాలు పెట్టకుండా ఏ పని చేయలేదు. నువ్వు జీవితానికి కావాల్సినటువంటి ఆహారము, నీళ్లు, నివాసానికి కాదురా మంగళ అన్ని నీ మీద కట్టుకున్నాం, ఇస్తున్నాం. నీకు ధన్యము, దండమమ్మా, దండం పెట్టాలి.
మీకు ఎంత డబ్బులు ఖర్చు అవుతాయి? ఇది మొట్టమొదటి మనకి ఏ సిలబస్లో మొట్టమొదటి విషయం. రెండవది అమ్మా నాన్న దండం పెట్టాలి. పాదవందనం చేస్తే ఏం చేస్తారు వాళ్ళు? అన్ని లాభాలే మనకి ఎక్కువ నష్టం లేదు గుర్తుపెట్టుకోండి. ఏం చేస్తారు వాళ్ళు? కొడతారా? ఆశీర్వాదం చేస్తారు. ఆశీర్వాదం బలం ఏమిటి? మార్కండేయుడు కథ చదవండి గూగుల్లో. అల్పాయుగా జన్మించిన మార్కండేయుడు చిరంజీవి అవుతాడు ఆశీర్వాద బలం వల్ల. ఎవరికైతే తండ్రులకు ఆశీర్వాదం ఉంటుందో ఖచ్చితంగా వారి జీవితంలో ఉన్నతమైన స్థితికి వెళ్తారు. ఆ తర్వాత కాలకృత్యాలు చేసుకుంటాం, స్నానం చేస్తాం. స్నానం చేసేటప్పుడు ఏం చేయాలి? దొంగల ముందు ఏం పోతాయి? నమ్మకం ఉన్నదా? ఎవరికి నమ్మకం లేదు. రాసిస్తా కావాలండి. ఓటింగ్ ఏమైతే ఎవరికి ఉంటుంది, అంత నో అని పెడతారు. మీకే కాదు, పరమేశ్వరుడికి అనుమానం వచ్చిందంట. పరమేశ్వరుడు పార్వతి కైలాసంలో కూర్చొని వాడు చర్చించుకుంటున్నారు. ఈ విషయం వచ్చింది. గంగలో ముడితే పాపాలు పోతాయంటాము, శాస్త్రం చెప్తున్నది. కానీ వీళ్ళకి నమ్మకం లేదు అన్నాడు పరమేశ్వరుడు. అమ్మ కొద్ది మనసు బాధ కలిగింది. ఇదెట్లా స్వామి, నా బిడ్డలందరికీ నమ్మకం ఉందని నిన్నంట. మరి ఎట్లా అమ్మ, ఒక పరీక్ష పెడదామా అన్నాడ. రైట్ అన్నది. ఇద్దరు భూలోకానికి వచ్చారు. ఎట్లా వచ్చారు? ఆయన ముసలాయన, ఆయన ముసలమ్మ. గంగా ఒడ్డున వచ్చారు. ఒక చిన్న మురికికి గుంటున్నది, దాంట్లో ఉన్నాడు. దాంట్లో పడేసింది ఎవరిని? ముసలాయన. గంగలో మునిగి వస్తున్నారు. అందరిని అడుగుతున్నది, అయ్యా మా ముసలాయన పడిపోయాడు మురికి గుంటలో, బయటికి తీయమన్నది. వస్తున్నారు తీద్దామని. కండిషన్ అప్లై అనేది. ఏమమ్మా కండిషన్? ఎవరైతే పాపం చేయదో వాళ్ళు తీయాలి. మొదట ఆయన వెళ్ళిపోయాడు, రెండో ఆయన వెళ్ళిపోయాడు, మూడు అందరూ వెళ్ళిపోతున్నారు. ఎప్పటి నుంచి? ఉదయం నుంచి సూర్యాస్తమం ఎవరు తీయలేదు, దగ్గరికి రాలేదు ఎవరు. అప్పుడు అన్నాడు, చూసావా తల్లి, నేనేం చెప్పాను నీకు? ఎవరికి విశ్వాసం లేదని చెప్పాను, చూసావా? ఇవో ఇది. గంగలో పడుతున్నారు, వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇప్పుడైతే పాపం చేయలేని వాడు తీయమని చెప్పారు. కానీ గొప్ప దేశమైన అమెరికా దీన్ని రీసెర్చ్ చేసింది. వాళ్ళు ఏం చేశారు? మన శాస్త్రాన్ని తెలుసుకున్నారు బాగా. పూర్వజన్మ పాపకృతం వ్యాధి రూపేణ బాధితం. ఇంత ముందు జన్మలో చేసిన తప్పుడు ఈ యొక్క జన్మలో మనకి 3 రకాలుగా బయటకు వస్తాయి. శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా. ఈ శారీరకమైన ఇబ్బంది ఎట్లా వస్తుందంటే వైరల్ ఇన్ఫెక్షన్ అంటారు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, సూక్ష్మ అణువుల ద్వారా వస్తుంది. మన వచ్చింది పెద్ద రోగము. దానికి టెస్ట్కి పోతే, కోవిడ్ టెస్ట్కి పోతే ఏమొచ్చినాయి? వేరే వైరస్లు బయటపడ్డాయి. అవునా కదా? ఎన్ని బయటపడ్డాయి? 100, 1 కాదు 2. మానసికం ఎట్లా? మన దగ్గర వాళ్ళకి చాలా ఇబ్బంది కలుగుతుంది. ఇక మన మనసంతా ఏదో రకమైనటువంటి ఇబ్బంది. ఆధ్యాత్మిక ఇబ్బంది. ఏదో గుడికి పువ్వులు తీసుకెళ్ళాలని బాగా కొంటారు, మధ్యలో ఏదో అయిపోతుంది, ఇంక రానేపోతారు. మొన్న దగ్గర వెళ్ళా గుంతకల్లో ప్రతిష్టకి, ధ్వజస్తంభ ప్రతిష్ట. దానికి మొదటి నుంచి చాలా కష్టపడి అన్ని చేసిన ఆయన అన్ని రెడీ చేసుకున్నారు. రేపు పొద్దున కార్యక్రమం ప్రారంభం కావాలి, వాళ్ళ ఇంట్లో ఎవరో ఒకరు స్వర్గస్థులే అయిపోయింది. దూరం నిలబడి చూస్తున్నాడు మొత్తం కార్యక్రమం. ఎట్లుంటుంది? ఆధ్యాత్మిక ఇబ్బంది. ఇక 3 రకాలుగా వస్తుంది ఇంతకుముందు చేసినటువంటి తప్పులు మనకి. ఈ శారీరక ఇబ్బంది తెలుసుకున్న వాళ్ళు వైరల్ ఇన్ఫెక్షన్ అని వాళ్ళు 32 రకాల సూక్ష్మ అణువులను తీసుకున్నారు, బ్యాక్టీరియా తీసుకున్నారు. శరీరానికి ఇబ్బంది కలిగించే వాటిని. మంచి కూడా ఉన్నాయి. పాలు పెరుగు కావాలి, బ్యాక్టీరియా కావాలి, ఎవరు పాలు పెరుగు కాదు. గంగాజలంలో వేసేసారు 32 రకాలని. ఆశ్చర్యం ఏమిటంటే కొన్ని క్షణాలు కని చచ్చిపోయింది. మరి మన గంగలో పడుతున్న పాపాలు పోతాయి పోవాలి చెప్పండి. ఇంత రీసెర్చ్ వాళ్ళు చేస్తున్నారు. అందుకే మనం ఏం చేయాలి? రోజు నది పోవడం అవుతుందా? పోయినప్పుడే చుప్పుతో పోసుకుంటాం. ప్రవహించే నీళ్ళలో కనుక కూర్చుంటే కరెంట్ ద్వారా శరీరానికి శక్తి వస్తుంది. అందుకని ఋషిమునులు ఎక్కడ కట్టుకున్నారు ఆశ్రమాలు? ఎందుకు కట్టుకున్నారు? ఆ ప్రవహించే నీళ్ళలో ఉండి వాళ్ళు శక్తిని సంపాదించుకున్నారు. మనం స్నానం చేస్తే ఆగలేదు మనకి, కానీ ప్రవహించే నీళ్ళ స్నానం చేస్తే శక్తి వస్తుంది. అట్లా వాళ్ళు ఏం చేశారు? మనం ఏం చేయాలి? ఇప్పుడు రోజు పోలేం కాబట్టి ఆ బకెట్ నీళ్ళ లోపల అన్నింటిని ఆవాహన చేసుకోండి.
గంగే జమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. అమ్మా మీ నదులందరూ ఈ బకెట్ నీళ్ళకి రండి, నేను స్నానం చేస్తున్నా, నాకు శక్తిని ఇవ్వడం ప్రార్థన చేయాలి. కష్టమా ఇది? చూసారా, చాలా చిన్న చిన్నవి పెట్టారు, ఎక్కువ ఖర్చు లేనటువంటిది. అది కూడా మనకి చేత కాకుండా అయిపోయాం, అందుకనే ఎప్పుడు నిశ్చత్వం. ఆ తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళాలి, వస్త్రధారణ వేసుకొని మంచిది, ఉతికిన బట్టలు కట్టుకొని వెళ్ళాలి. ఈరోజు చాలా మంది ఆడపిల్లలకి పీసీఓడి ప్రాబ్లం, ఎందుకంటే టైట్గా బట్టలు వేసుకుంటారు. నడుము నుంచి కింది భాగాన్ని వదులుగా ఉండాలి, నడుము నుంచి పైకి వెచ్చగా ఉండాలి. ఉత్తరవాదం చూడండి, ఇప్పటికి ఎంత చలి ఉంటుంది, అయినా కానీ వాళ్ళు కింద భాగంలో వదులుగా వేసుకుంటారు, పై మాత్రమే వెచ్చగా వేసుకుంటారు. ఆ తర్వాత మంచి బొట్టు పెట్టుకోవాలి, జడ వేసుకోవాలి, చేతిలో గాజులు ఉండాలి. ఇవన్నీ కూడా డాక్టర్లకు అర్థం కానటువంటి సమస్యలు. వాడు ఏమంటారు, పీసీఓడి ప్రాబ్లంకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఏం చేయాలి, ఈ యొక్క టాబ్లెట్ మాత్రం చచ్చిపోయేద్దరు వేసుకోవాలి, ఇంకేముండదు అంటారు. గ్యారెంటీ ఇప్పుడు కింద ఇంకో పదం రాస్తారు, సారీ అని రాస్తారంటే మనం పైకి పోయినట్టే. మంచిగా వస్త్రధారణ చేసుకొని కుంకుమ పెట్టుకొని దేవుడికి 2 దీపాలు పెట్టాలి, ఒకటి కాదు. ఒకదాని 2 వంతులు వేస్తారు, అట్లా కాదు, 2 వేరే వేరే దీపాలు ఉండాల్సిందే. ఆ తర్వాత భగవంతుడి దగ్గర కూర్చొని నామస్మరణ చేయండి, 5 నిమిషాలు, ఎక్కువ వద్దు. దీనివల్ల ఇంటువంటి శక్తి అనేది ఫోర్డ్ కంపెనీ యజమానికి అర్థమైంది. ఫోర్డ్ కంపెనీ ఏం తయారు చేస్తారు, పెద్ద పెద్ద కార్లు తయారు చేస్తారు. ఆ యజమాని సమయం ఉంటుందా, ఆయనకి అర్థమైంది నామస్మరణ శక్తి. రోజు 16 మాలలు జపం చేస్తాడు, 16 × 108. ఏ నామం అది, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. మన శ్రీరామాయణం కష్టం, ఆయన పూర్తి 2 రకాల మాలలు. ఇది ఇంకో రకంగా ఎట్లంటే సైంటిఫిక్ గా, ఇందాక చెప్పాను మీకు నేను, నీళ్ళకి తరంగాలను తీసుకునే శక్తి ఉంటుంది. వాటర్ విల్ టేక్ వైబ్రేషన్. మంచి మాటలు చెప్తే శక్తి పెరుగుతుంది. మన శరీరంలో ఎంత భాగం నీళ్ళు ఉన్నాయి, 70% నీళ్లు ఉంటాయి. మరి ఆ నామస్మరణ చేస్తున్నప్పుడు ఈ నీళ్ళకి కణాల శక్తి రాదా? ముఖ్యంగా పిల్లల లోపల జ్ఞాపక శక్తి పెరగాలన్నా, ఏకాగ్రత పెరగాలన్నా, కాన్సన్ట్రేషన్, మెమరీ పవర్ అద్భుతంగా పనిచేస్తుంది నామస్మరణ. శ్లోకాలు నేర్పండి, చిన్న చిన్న శ్లోకాలు నేర్పండి. ఏ గుడికి వెళ్తే ఏం చేయాలి, ఆంజనేయ గుడికి ఏం చెప్పాలి, రాముడి గుడికి ఏం చెప్పాలి, శివుడి గుడికి ఏం చెప్పాలి, గణపతి గుడికి ఏం చెప్పాలి, చిన్న చిన్న శ్లోకాలు నేర్పండి, చూసుకోండి. అది చెప్పడం కోసమని గుడికి వెళ్తారు. వాళ్ళ లోపల ఇక్కడ మెమరీ మనకి పెట్టాడు భగవంతుడు. మీ మొబైల్లో మెమరీ ఉంటుంది, దాని ఎంత కెపాసిటీ అది 256 GB ఉంటుంది, లేకుంటే 512 MB ఉంటుంది. ఇప్పుడు ఎక్కువ కొంటే 1 TB వచ్చి ఉంటుంది, 1000 GB. కంప్యూటర్లో పెద్ద దాంట్లో ఎంత వచ్చి ఉంటుంది, 10 TB ఉండొచ్చేమో, ఎక్కువ అంటే. కానీ భగవంతుడు మనల్ని పుట్టించినప్పుడు లోపల మెమరీ పెట్టాడు, అది 20 TB కెపాసిటీ, 20,000 GB. దానికి యాక్టివేట్ చేయడానికి నామస్మరణ అద్భుతంగా పనిచేస్తూ గుర్తుపెట్టుకోండి. రెండవది, మీకు ఆలోచన రాకపోతే ఇట్లా కోరుకుంటారా, ఏమన్నా ఇట్లా కోరుకుంటారా, ఇట్లా కోరుకుంటారా, చేయకపోతుంది. ఇక్కడికి ఎందుకు పోతుంది, ఇది స్మరణ శక్తి కేంద్రం, మీ జీవాబ్లాంగేట. మీ జడ కూడా ఎక్కడి నుంచి ఉండాలి, బాబ్రియర్ కాదు. బాబ్రియర్ నడకి జ్ఞాపక శక్తి పోతుంది. అందరికీ శిఖ ఉండాలి, హిందూ అన్న ప్రతి ఒక్కరు శిఖ ఉండాలి. శిఖాయా మధ్య పరమాత్మ వ్యవస్థిత, పరమాత్మ స్థానం ఇది. అది లేదు కాబట్టి ఇవన్నీ సమస్యలు వస్తున్నాయి. ఏ డాక్టర్కి అర్థం కావాలి ఇవన్నీ కూడా. ఇగో కంటి బొమ్మలు అంటే దేనికొని అడగండి, కంటి డాక్టర్ పోయి చెప్పలేరు ఎవరు, ప్రపంచం మొత్తం ఎవరు చెప్పలేరు, గ్యారెంటీ. అది కటింగ్ చేసుకుంటారు మంచిగా, బ్యూటీ పార్లర్ చేసి. అందుకనే సమస్య. సూర్యుడి నుంచి వచ్చేటువంటి అల్ట్రా వైలెట్ రేస్ అంటారు, వాటిని కంట్రోల్ చేస్తుంది యొక్క కనుబొమ్మల పైన. ఇంత గొప్ప శాస్త్రం మన వాళ్ళు చెప్పారు. అట్లా నామస్మరణ కూడా చాలా విశేషమైనటువంటిది. 5 నిమిషాలు మీ ఇంట్లో అందరూ కూర్చొని అనుకున్నారు కూడా ఇంకా అద్భుతం. ఈ సమస్యలన్నిటికీ మీ గృహంలోనే పరిహారం దొరుకుతుంది. ఆ తర్వాత నామస్మరణ అయిపోయింది, ఆహారం తినాలి. ఆహారం
ఆహారం ఎటువంటి ఆహారం తినాలి? స్పష్టంగా కృష్ణ పరమాత్మ చెప్పాడు. సాత్విక ఆహారం అంటే చెప్పడం కాదు, కారము మసాలా లేనటువంటిది. ఎందుకు? మీ బుద్ధి ఎట్లా తయారవ్వాలి, మీ శక్తి ఎట్లా తయారవ్వాలి, ఆలోచన ఎట్లా తయారవ్వాలి? ఆహారం. 17వ అధ్యాయం 8, 9, 10 శ్లోకాలు చదవండి, అద్భుతంగా తెలుస్తుంది. మీకు ఎప్పటికీ ఇబ్బంది రాకుండా ఉంటుంది. జ్ఞాపక శక్తి ఖచ్చితంగా పెడుతుంది, ఆలోచన శక్తి పెరుగుతుంది. ఆ తర్వాత ఆ అమ్మవారిని తలుచుకోవాలి. మీరు రోడ్డు మీద పోతున్నారు, వెనక ఒక వాహనం వచ్చింది, మీకు ఇంకే తగలాడేది, ఎవరు వచ్చి మీరు పక్కకు జరిపేస్తారు, ఏమంటారు వాళ్ళని? ఏమంటారు? భగవంతుడు లాగొచ్చి కాపాడే నాన్న అంటాం. ఒక క్షణానికి మీ యొక్క ప్రాణాన్ని కాపాడిన వాడిని భగవంతుడు అంటే, మీరు పుట్టినప్పటి నుంచి చనిపోయిన శరీరాన్ని పోషిస్తున్నటువంటి ఆ ఆహారం ఇచ్చిన ఆ తల్లిని దేవుడు అనరా? ఆమె దండం పెట్టాలా ఉందా? ఇప్పుడు అన్నపూర్ణేశ్వర పూర్ణేశంకర ప్రాణవల్లభే చిన్న శ్లోకం పెట్టారే. అమ్మా, నాకు నువ్వు చిన్నప్పటి నుంచి చనిపోయేంత ఉన్న శక్తిని ఇస్తున్నావు అమ్మా, నీకు దండమమ్మ అని చెప్పి తినేమంటారు. హాయిగా ఆమెకు దండం పెట్టుకొని తినండి, చెప్పులు వేసుకొని తినద్దు ఎక్కడ పోయినా సరే. ఇక్కడ పవిత్రమైనటువంటిది ఆ యొక్క ఆహారం. ఆ తర్వాత చదివేటప్పుడు ఏం చెప్పుకోవాలి? సరస్వతి నమస్తుభ్యం వరదే కామరుపండి. ఏ పిల్లలకి అసలు తెలియదు. ఇట్లా చిన్నవి మనకి సిలబస్ ఇచ్చారు, వీటిని అన్నింటినీ మనం పాటిస్తే ఖచ్చితంగా వచ్చే జన్మ ఉత్తమంగా ఉంటుంది. లేకపోతే దీనికంటే కింద జన్మ వస్తుంది. ఇది మన చేతుల్లో ఉంది. అందుకని ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి, భారతీయ సంస్కృతి శ్రేష్టమైనటువంటి. ఇంత శ్రేష్టం అంటే వేరే దేశాలు వెళ్ళినప్పుడు మనం స్కాన్ చేస్తారు, మొత్తం చెక్ చేస్తారు. చేసినప్పుడు మన దగ్గర ఏమైనా ఆ దేశంలో వాడనటువంటి దొరికితే జైలు పెడతారు. పక్క దేశం దుబాయ్ దేశం, ఇంతకుముందు మనం చెక్ చేసినాం, మన దేవుడు ఫోటో దొరికితే చాలు మనం జైల్లో పెట్టే దేశం ఒకప్పుడు. ఇప్పుడు వాళ్ళకి తెలిసింది మన దేవాలయ యొక్క శక్తి ఏమిటో. అక్కడ 26 ఎకరాల్లో అద్భుతంగా దేవాలయాన్ని నిర్మాణం చేసుకున్నారు. అంటే మన యొక్క ధర్మము, మన ఆచారాలు, సంప్రదాయాలు ఎంత గొప్పవి, శ్రేష్టమైన ఒకసారి ఆలోచించేయండి. అందుకని ఇప్పటికైనా కానీ మీరందరూ కూడా మన ఋషులు మనకి ఇచ్చినటువంటి ఆచారాన్ని, సంప్రదాయాన్ని శ్రద్ధగా భక్తిగా ఆచరణ చేయండి. తప్పకుండా ఎవరి కోసమో చేయదు, ఆర్భాటం వద్దు, అహంకారం వద్దు. చాలా మంది కూడా నాకు డబ్బులు ఏమైనా చేసుకుంటారంటారు. పైసామే పరమాత్మ మూర్తిలో విగ్రహాలు కొనుక్కోవచ్చు, శక్తిని మాత్రం అసాధ్యం కొనుక్కోడు. అట్లాగే జీవితంలో రోజు మనకు కావాల్సినటువంటిది అవి లేకపోతే మన జీవితమే లేదు. వాటిని మనం డబ్బులతో కొనుక్కోలేము. ఏమిటవి? బై మనీ యూ కెన్ గెట్ ఫుడ్ బట్ నాట్ హంగర్. డబ్బులతోటి పంచభక్ష పరమాణాలు కొనుక్కోవచ్చు, ఆకలిని మాత్రం కొనుక్కోలేము. ఓన్లీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి మాల్కి వెళ్ళండి, అయ్యా 1 లక్ష రూపాయలు ఇస్తాడు, పావుకి ఆకలి మనకి ఇస్తాడు. ఆకలి అనేది భగవంతుడు మనకి పుట్టించాలి, అంతే జఠరాగ్ని. బై మనీ యూ కెన్ గెట్ బెడ్స్ అండ్ పిలోస్ బట్ నాట్ స్లీప్. డబ్బులతో పరుపులు కొనుక్కోవచ్చు, దిండు కొనుక్కోవచ్చు, ఇంకా డబ్బులుంటే గంధం చెక్క మంచం చేయించుకోవచ్చు సువాసనగా. నిద్ర మాత్రం కొనుక్కోలేదు. నిద్ర మాత్రలు కాదు కొనుక్కోవచ్చు. బై మనీ యూ కెన్ గెట్ బుక్స్ అండ్ లైబ్రరీ బట్ నాట్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్. డబ్బులతోటి పుస్తకాలు కొనుక్కోవచ్చు, గ్రంథాలయాలు నిర్మాణం చేసుకోవచ్చు, కానీ జ్ఞానాన్ని మాత్రం కొనుక్కోలేదు. పెద్ద పెద్ద యూనివర్సిటీలు ఉన్నాయి, కేంబ్రిడ్జ్, ఆక్స్ఫర్డ్, ఉస్మానియా, ఆంధ్ర. పోండి, అక్కడ ఉంటారు పెద్ద పెద్ద వాళ్ళు, డీన్లు ఉంటారు. అడగండి, అయ్యా 1 కోటి రూపాయలు ఇస్తాం, 1 పావు కిలో జ్ఞానం ఇవ్వమని ఇస్తారేమో. జ్ఞానం అనేది గురువుల యొక్క సేవ చేయాలి, పొందాల్సిందే, కానీ డబ్బులతో కొనుక్కునేది కాదు. బై మనీ యూ కెన్ గెట్ మెడిసిన్స్ బట్ నాట్ హెల్త్. డబ్బులతోటి మందులు కొనుక్కోవచ్చు, అవయవాలు మార్చుకోవచ్చు, కానీ ఆరోగ్యాన్ని మాత్రం కొనుక్కోండి. డాక్టర్, ఏ డాక్టర్ కూడా గ్యారంటీ రాయడు చూడండి. ఇంకా ఎక్కువ మాట్లాడితే కింద రాస్తాడు సారీ అంటే మనం పోయినట్టే పైకి. ఇట్లా జీవితంలో మనకి రోజు కావాల్సినటువంటిది డబ్బుతో కొనుక్కోలేమని తెలుసుకోవాలి, కానీ ఇవన్నీ మనకు సాధ్యపడతాయి. అది ఆదిశంకరాచార్య చెప్పినటువంటి అద్భుతమైనటువంటి శ్లోకము
భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతి ప్రాప్తి నహితే కాలే నహి నహి రక్షితి దుఃఖింకరని అని చెప్తారు వారు. సత్సంగత్వే నిస్సంగత్వే నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి. సత్సంగం అంటే మంచి సహవాసము. పొద్దున్న నుంచి రాత్రి వరకు మంచి సహవాసం చేయాలి. పొద్దున్న లేచిన తర్వాత ఎంత సహవాసం చేయాలంటే కాఫీ టీతో కాదు, రాగి చెంబుతో నీళ్ళలో. రాగి చెంబు నీళ్లు పోసుకుని రాస్తే తాగండి, 100% ఇబ్బందులు గ్యారెంటీ పోతాయి. గ్రామాల్లో కూడా చూడండి, ఇప్పటికీ 90 సంవత్సరాల వాళ్ళు కళ్ళు బాగా కనబడతాయి, చెవులు బాగా వినబడతాయి, పళ్ళు గట్టిగా ఉన్నాయి, జ్ఞాపక శక్తి ఉన్నది. ఎందుకు? ఇవే చేసేవాళ్ళు. చిన్న చిన్నవే ఇవన్నీ, పెద్దవే కాదు. తర్వాత మంచి ఆహారంతో సహవాసం, మంచి మంచి పుస్తకాలతో సహవాసం. ఇట్లా చేసినట్టయితే మన జీవితం చాలా బాగుంది. ఇంకా నేను మనం చేయాలనుకుంటాం, ఇంకా నేను సహాయం చేద్దాం అనుకుంటాం. అప్పుడే మన జీవనం ధన్యమవుతుంది. ఇట్లా మీరందరూ చేస్తారని, సమాజం నేనేమి ఇవ్వగలుగుతాను ఆలోచన చేయండి. ఖచ్చితంగా మీకు అమోఘమైన శక్తి వస్తుంది. ఆ భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వాదం చేస్తాడు. దేవాలయం అంటే అడుక్కునే కేంద్రం కాదు, గుర్తుపెట్టుకోండి. ATM సెంటర్ కాదు. శారీరక మానసిక ఆధ్యాత్మిక అదే సర్వాంగీణ వికాసం అంటారు. ఈ 3 శక్తిని ప్రసాదిస్తుంది దేవాలయం. దేవాలయంలో పెట్టించినటువంటి మూర్తులన్నీ కొన్ని సూచనలు వస్తుంది. అని ప్రత్యక్ష ప్రమాణం చెప్తా. మీరు పేపర్లో చదివి ఉండొచ్చు, టీవీలో చూసి ఉండొచ్చు, లేదా వేరే ద్వారా వినిండొచ్చు. ఫలానా ఆయన శ్రీశైలం వెళ్ళి పడుకున్నాడంట, తిరుపతికి వెళ్ళి పడుకున్నాడంట. వెళ్ళినప్పుడు రాత్రి అక్కడ పడుకున్నప్పుడు స్వామివారి వచ్చి కథలో, నేను ఫలానా పుట్టలో ఉన్నాను, పొలంలో ఉన్నాను, బావిలో ఉన్నాను అని తీసి ప్రతిష్ఠించమని చెప్పి ఆయన సూచన రాలేదా? చూసాం కదా, చాలా జరిగినాయి. ఎట్లా వచ్చింది ఆయనకి సూచన? బజార్లో పోతే వచ్చిందా, అంగడికి పోతే వచ్చిందా, మాలికి పోతే వచ్చిందా? క్షేత్రం అంటే చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు. గుడి అంటే చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు. ఆ మూర్తులలో ఏదైతే ప్రాణ ప్రతిష్ఠ చేస్తారో శాస్త్రోక్తంగా, ఆ మూర్తులలోంచి కొన్ని సూచనలు వస్తుంటాయి. అది ఎప్పుడు వినబడుతుందంటే, చేతికి గడియారం ఉంటుంది, శబ్దం చేసే గడియారం ఉన్నాయి అని డిజిటల్ వేద. శబ్దం చేసే గడియారం యొక్క శబ్దం ఎప్పుడు వినబడుతుంది? ఎప్పుడు వినబడుతుంది? నిశ్శబ్దంగా ఉన్నాడు. అట్లనే దేవాలయంలో ఎక్కడికి వెళ్ళినా ప్రశాంతంగా కూర్చోండి, ఆ మూర్తులలోంచి కొన్ని సూచనలు వస్తుంటాయి. అది మనకి అద్భుతమైనటువంటి మార్గాన్ని చూపిస్తాయి. ఇట్లాగైతే చౌరస్తాలో మనకి దారి మర్చిపోతే పోలీసు వాడు ఉంటాడు. ఆయన అడిగితే ఆయన మనతో పాటు వస్తాడా? చెప్తాడు, కుడి పక్కకు పో, ఎడం పక్కకు పో, ముందుకు పోని. అట్లనే ఆ మూర్తుల్లో మనకి ఒక మార్గదర్శనం వస్తుంది. అది దేవాలయం యొక్క శక్తి. పైన శిఖరం వెళ్తున్నది యాంటీనా, మొబైల్ ఏదైనా పనిచేస్తుందో ఛార్జింగ్ అయిన తర్వాత, అట్లా ఆ యొక్క పైన శిఖరం మనకి మూర్తులకి ఛార్జింగ్ అంటే రోజు అభిషేకం చేస్తాం. అట్లా ఆ రేంజ్లో వచ్చినప్పుడు మన యొక్క మొబైల్ పనిచేసినట్టుగానే అక్కడ కూర్చున్నప్పుడు మీకు కొన్ని అద్భుతమైనటువంటి విషయాలు వస్తుంటాయి. వాటిని మీరు శ్రద్ధగా భక్తి ఆచరణ చేస్తే తప్పకుండా మీ యొక్క జీవితం ధన్యమవుతుంది. ఇది మీరు మీ పిల్లల తర్వాత వాళ్ళకి అందించాలి. అప్పుడే మన జన్మ సార్థకం అవుతుంది. అంతేగాని సొంత చిన్న నా పొట్టకు శ్రీరామ లక్ష అంటే 0 గుర్తుపెట్టుకోండి. అట్లా చేస్తారని ఆశిస్తూ మీ అందరికీ హంపి క్షేత్రాధిపతి విరూపాక్ష స్వామి వారు, అమ్మవారు పప్పాదేవి, అమ్మవారు భువనేశ్వరి దేవితో పాటు ఈ దేవాలయంలో మనం ప్రతిష్ఠించుకున్న సమస్త దేవి దేవతలు మీ అందరికీ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలతో పాటు మంచి జ్ఞానాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తున్న వారికి విరామాన్ని ఇస్తాం. సర్వే జన సమస్త సన్మంగళాలు భవంతు. ఓ తత్సత్. రాజా రామచంద్ర భగవాన్ కి జై, పవన సుత హనుమాన్ కి జై, సీతా మాతా కి జై, లక్ష్మణ స్వామి కి జై, గణపతి మహారాజ్ కి జై, భోలా శంకర్ కి జై, దుర్గా మాతా की जय, नवग्रह भगवान की जय। जय नहीं बोलने वालों